ప్రార్థన. మహోన్నతుడగు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని మీ పరలోక రాజ్యం వారసులుగా మలిచి అయ్యా మీతో నిత్యము మాట్లాడగలిగే ప్రార్థన అనే వరము పాపులమైన మా జీవితంలో అనుగ్రహించి ప్రార్థించే ఆలకించువాడిగా, ప్రార్థిస్తే దయచేయువానిగా, ప్రార్థిస్తే కృపచూపువానిగా, ప్రార్థిస్తే కనికరించువానిగా, ప్రార్థిస్తే ప్రేమించువానిగా, ప్రార్థిస్తే ప్రాణాన్ని పెట్టిన వానిగా మా జీవితంలో దర్శించిన మా తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు స్తుతించి ఆరాధించుకున్న మేము ఇప్పుడైతే వాక్యాన్ని ధ్యానించాలని సిద్ధపడుతున్నాను. ఆయన నా మాటలు నిష్ప్రయోజనము, నేను కేవలము ఒట్టివాడిని, మట్టివాడిని. మానవాత్మను మరుగుపరిచి, మానవశ్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన విశ్వరం నూతన సంవత్సరపు మొదటి ఆదివారి ఆరాధనలో బలము సమీపించి భాగ్యములు మాకు అనుగ్రహించి, మీ వాక్కు చేత దర్శించి, మీ స్వరం చేత సంధించి, మీ కృపలో మమ్మల్ని నిలుపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతో ఆసక్తితో చదివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యం 2025వ సంవత్సరంలో మరొకసారి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఏ యోగ్యత, ఏ భాగ్యము, బ్రతకడానికి ఎలాంటి అర్హత లేనటువంటి మనం కేవలం ఆయన ఉచితమైన కృప చేత ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కనుక మనమందరం కూడా ఆయన కృపను కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగం ఆదికాండము 26వ అధ్యాయం 6 నుంచి 15 వచనాలు, రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మూలవాక్యము ఆదికాండము 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చను. మన జీవితంలో మనం కోరుకునే చాలా ప్రధానమైనటువంటి విషయం, అసలు మన ఈ ప్రయాసకు, ఈ ప్రయత్నాలకు అన్నిటికీ మూల కారణం ఏంటంటే మనము అభివృద్ధి చెందాలని, మనము విస్తరించాలని, మనం చేసిన ప్రతి పని కూడా సక్సెస్ కావాలని. ఈ సంవత్సరం మన ఆశ ఏంటంటే, ఒకవేళ ఈ సంవత్సరం ఒక 100 పనులు మనము తలపెడితే కనుక నీకు ఎన్ని పనులు నెరవేరాలి అని ఎవరైనా అడిగితే మనం చెప్పే సమాధానం ఏమిటంటే, నాకు 100 పనులు చాలా ప్రాముఖ్యమండి, 100 కార్యాలు కూడా నా జీవితంలో నెరవేరాలి, అది కాదు ఏది ప్రయారిటీ అంటే నాకు 100 కూడా ముఖ్యమే అంటాం. అంటే మనము చేస్తున్నటువంటి ప్రయత్నము 100% సక్సెస్ రేట్ని కలిగి ఉండాలి, మన ఆలోచనలు 100% సక్సెస్ కావాలి, మన ప్రయత్నాలు 100% సఫలం కావాలి. ఎలాగూ మనలో సక్సెస్ రేట్ అనేది అది 100% కూడా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మరి 100% నువ్వు సక్సెస్ కావాలంటే నిన్ను సఫలము చేయగలిగినటువంటి దేవునిలో నీవు 100% జీవించగలుగుతున్నావా? నీవు 100% ఆయనను ఆరాధించగలుగుతున్నావా? 100% నువ్వు ఆయనను ప్రార్థించగలుగుతున్నావా? 100% ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు ఉండగలుగుతున్నావా? 100% నీవు ఆయన పరిచర్య చేయగలుగుతున్నావా? పని చేయగలుగుతున్నావా? స్వార్థ ప్రకటించగలుగుతున్నావా? సాక్షిగా బ్రతకగలుగుతున్నావా?
విచిత్రం ఏంటంటే మనం ఎగ్జామ్ 25 మార్కులుగా రాస్తాం, ఆ పేపర్లు దిద్దేవాడు మాత్రం ఎంత వేయాలి? మనకి ఎంత వేయాలండి? 25 మార్కులకి ఎగ్జామ్ రాస్తాం, పేపర్లు దిద్దేవాడు మాత్రం 100% వేసేయాలా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంట్లో ప్రార్థన తెలుసా? ప్రభువా నాకు మంచి మార్కులు దయచేయి. మంచి మార్కులు దయచేయాలంటే నువ్వు ఎలా రాయాలి? మంచిగా రాయాలి. 100 మార్కులు రావాలంటే నువ్వు ఎంతకి రాయాలి? 100కి రాయాలి. కొంతమంది చాలా విచిత్రంగా అంతా రాసేసి ఎవరైనా రాస్తారు, ఈ రోజు అండి నాకు ఒంట్లో బాగాలేదండి కనుక దయచేసి మార్కులు వేసేయండి. మాస్టర్లు చెప్తూ ఉంటారు. పేపర్లు చివరిలో ఏం రాస్తారట? ఏదో ఒక సమస్య చెప్పి నాకు మార్కులు వేసేయండి, నాకు మార్కులు వేసేయండి, నన్ను పాస్ చేసేయండి, నాకు మంచి మార్కులు ఇవ్వండి అని కింద రాస్తూ ఉంటారట అండి. వీళ్ళారా నిజంగా ఆ దిద్దే వ్యక్తికి మనసు ఉన్నప్పటికీ ఒకవేళ పైవాడు దానిని చూస్తే అతని ఉద్యోగానికి ఏమవుద్ది? మొదటికే మోసం వస్తుంది. కనుక ప్రియులారా 2025 సంవత్సరం 24లో ప్రయత్నించి అలసిపోయాం. ఇంకా మన సక్సెస్ రేటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మళ్ళా 2025లో కొత్త పథకాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త తలంపులతో, కొత్త ప్రయత్నాలతో ఒక కొత్త పరుగు పందాన్ని ప్రారంభించాం. ఇందులో మన ఆశ మళ్ళా ఏమిటంటే నాకు ఈ సంవత్సరమైన 100% సక్సెస్ రేట్ ఈ ప్రభువా, నేను చేసిన ప్రతి పని నెరవేరిపోవాలి, నా ప్రతి ఆలోచన సఫలం కావాలి, నా ఉద్దేశాలు నా కార్యాలు జరిగిపోవాలి ప్రభువా, నేను 100% అభివృద్ధి చెందాలి, నేను వర్ధిల్లాలి, నేను గొప్పవాణ్ణి అయిపోవాలి. వీళ్ళారా నిజమే, మానవులుగా ఆశించడంలో ఏమాత్రము తప్పులేదు. మానవులుగా మనము ఆశించడంలో ఏమాత్రము తప్పులేదు. కానీ నీవు ఆశించిన దానిని పొందుకోవడం కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఇస్సాకుల గురించి ఈ 2 వచనాలలో 5 విషయాలు కనబడతాయి. ఇస్సాకటండి 100 ఫలము పొందుకున్నట్ట, అతడు ఆశీర్వదించబడ్డాట, అతడు గొప్పవాడయ్యాట, అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడట. అంతేకాదు అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడట. నిజమే, ఆశీర్వాదం అంటే నువ్వు చేసే ప్రయత్నం వలన లేదంటే నీవు పడే శ్రమ వలన వచ్చేది కాదు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో కీర్తనాకారుడు దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆ ఆశీర్వాదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల, ఏంటమ్మా? యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటికీ ఆశీర్వదింపబడు. ఆయన ఆశీర్వదిస్తేనట అది ఎన్నటికి, నువ్వు కష్టపడితే జీతం ఈ నెలకే వస్తుంది. మళ్ళా నెక్స్ట్ మంత్ శాలరీ రావాలంటే ఏం చేయాలి? నువ్వు నెక్స్ట్ మంత్ కూడా కష్టపడాలి. కానీ దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ నీ జీవితంలో స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే, ఆశీర్వాదము, వర్ధిల్లడం, దీవెన, గొప్పవారు కావడం, ఈ మాటలు వింటుంటే మనకి కావాలని అనిపిస్తుంది. ఈ 2025వ సంవత్సరం మనము 100 ఫలము పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, గొప్పవారు అవ్వాలంటే, క్రమక్రమంగా గొప్పవాళ్ళు అవ్వాలంటే ప్రియులారా మనం ఏం చేయాలో ఇస్సాకు ద్వారా ఒక 5 విషయాలు మనం ఆలోచన చేయడానికి సమయాన్ని బట్టి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనల్ని ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి ఆయన పిలిచాడు. అవి భూ సంబంధమైనవా సరే, పర సంబంధమైనవైనా సరే. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడండి? ఆశీర్వాదములకు వారసులు కావడానికి పిలిచాడు. అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలైనా పర సంబంధమైన ఆశీర్వాదాలైనా సరే. అలాంటి పిలుపును కలిగి మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆశీర్వాదములను అనుగ్రహించి దేవుని పట్ల సరైనటువంటి ప్రవర్తన లేకుండా మనము దేవుని కృపలను పొందుకోకుండా శాపానికి చాలాసార్లు పాత్రలు అయిపోతున్నాం. ఈ సంవత్సరము నీవు సఫలం కావాలంటే, ఈ సంవత్సరము నీవు అభివృద్ధి చెందాలంటే, ఈ సంవత్సరము నీవు వర్ధిల్లాలంటే, ఈ సంవత్సరము నీవు గొప్పవాడవు గొప్పదానవు కావాలంటే, ఈ సంవత్సరము క్రమముగా నీవు ఎదగాలి అంటే ఇస్సాకు ద్వారా
ఒక 5 విషయాలు ఆలోచన చేద్దాం. ఇస్సాకు అంటే అర్థం అండి, అబ్బో ఇంకా యోసేపు దగ్గరే ఉన్నారు మీరు. ఇస్సాకు అంటే ఏంటి? ఫలించేయడమే, ఫలించే. ఇస్సాకు అంటే ఏంటి? ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు అనమాట అండి. నవ్వు నిజమే. 100 ఏళ్ళ వయసు అప్పుడు, 90 ఏళ్ళ వయసు అప్పుడు వీళ్ళకి మాత్రమే నవ్వు కాదు, అబ్రహాముకు కొడుకు పుట్టాడటంటే ఊరంతా నవ్వుకున్నారు. ఊరంతా నవ్వుకున్నారు అంటే వెటకరంగా కాదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇస్సాకు పుట్టిన వెంటనే వాళ్ళు నవ్వుకున్నారు, దాసదాసీలు నవ్వుకున్నారు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతం వెరీ ఫస్ట్ టైం. 100 ఏళ్ళప్పుడు పిల్లోడిని కనడా, 90 ఏళ్ళప్పుడు సారా గర్భము ధరించి కొడుకుని కనదా, పక్క చాలా అంటే అసూయతో కాదు, చాలా ఆనందంగా నవ్వుకున్నారండి. అందుకను ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అని పేరుకి ఏంటంటే నవ్వు అని అర్థం. అతడు బయర్షెబాలో జన్మించినట్లు వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇస్సాకు అంటే అర్థం కాదు, కానీ ఇస్సాకు జన్మించడానికి కారణం ఏమిటంటే దేవుడి వాగ్దానం. ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడు కాదు, ఇస్సాకు జన్మించడానికి కారణం దేవుని యొక్క వాగ్దానం. ఇస్సాకు అంటే నవ్వు, బెయేర్షెబాలో అతని యొక్క జన్మము. అలాగే ఇస్సాకు ఎలా కలిగాడంటే దేవుని యొక్క వాగ్దానం ద్వారా. ఇస్సాకు తల్లిదండ్రులు అబ్రహాము, శారా. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. ఇస్సాకు కొడుకుల పేర్లు యాసావు, యాకోబు. యాకోబు యాసావు కాదు, మిమ్మల్ని కింద కూర్చోబెడితే తెలుస్తుంది. ఇస్సాకు కొడుకులు ఎవరండి? యాసావు, యాకోబు. జీనియాలజీ అదే చెప్తుంది మనకి, వంశం ఏం చెప్తుంది. ఇలాగే బలవంతంగా రాబోయాడు ఇస్సాకు, లోన దోశాడు. బలవంతంగా యాకోబు బయటికి రావడానికి ప్రయత్నిస్తే మరి దేవుడే గింటేశాడు లోపలికి, యాసావు లాగేశాడు, తెలియదు లోపల లాగేశాడు, లోపల పోయాడు. దేవుడు ఎవరికి ఏ ఆధిక్యత ఇవ్వాలో అది ఇస్తాడంతే. నేను గొప్పోడిని అనుకుంటే గొప్పోడిని కాదు, దేవుడు గొప్పోడు చేయాలి. నేను పెద్దని అనుకుంటే పెద్దని కాదు, నేను దైవజనుని కూడా దైవజనుని కాదు, నాకు తిరిగిలేదని కూడా తిరిగిలేదు కాదు. ఇవన్నీ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. లేకపోతే కాలుట్టుకుని వెనక లాగేస్తాడు దేవుడు, ఒళ్ళంతా కొట్టుకుపోద్ది. దేవుడు ఇస్తేనే మనం పొందుకోగలుగుతాం, దేవుడు ఇస్తేనే పొందుకోగలుగుతాం. ఇస్సాకు నూరంతల ఫలము పొందుకోవడానికి, వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి, గొప్పవాడవడానికి, క్రమక్రమంగా గొప్పవాడవడానికి. ఈరోజు నీకు కూడా ఆశ ఉంది కదా. ఆశ నాకు అబ్బాయి అస్సలు లేదండి అన్నవాడు చేయొద్దండి. అసలు మీరు చెప్పినవి ఉన్నాయి కదండి, అస్సలు వెరీ నార్మల్ పర్సన్ అండి. నేనేదో దేవుడు ఆ పూటకిచ్చి కట్టుకోవడానికి బట్టించి ఉన్నానికి వచ్చిన పంచ ఉంటే చాలు, నాకు ఇవేమీ అవసరం లేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎత్తరు. ఎందుకంటే నాతో సహా అందరికీ ఈ ఆశ ఉంటుంది, ఈ కోరిక ఉంటుంది. ఏ తప్పు కాదు, అన్యాయం చేస్తే తప్పు కానీ, అక్రమం చేస్తే తప్పు కానీ, ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. ఎదగడం కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకని ఆయన అసలు మానవుడిని సృష్టించిన తర్వాత మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏమిటంటే ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచు, దానికోసం పుట్టించాడు మనల్ని. ఇదంతా కలిగిన తర్వాత మనం ఏం చేయాలంటే తిని తృప్తి పొంది దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి. ఇవన్నీ అనుభవించాలి, కానీ చివరిది మాత్రం చేయడం మర్చిపోయారు. అందుకనే కృతజ్ఞత లేని మానవుడిని ఆయన కృప నుంచి కొంతకాలం దూరం పెట్టాడు. ఈరోజు ఇస్సాకు అభివృద్ధి చెందడానికి, నూరంతల ఫలం పొందడానికి, 2025లో మనము కూడా నూరంతల ఫలం పొంది అభివృద్ధి చెంది దేవుని కృపలో గొప్పవారు అవడానికి ఈ 5 విషయాలు త్వరగా మనం చూద్దాం. మొదటి విషయం ఆదికాండము 22వ అధ్యాయం 3, 6, 9. ఇదేదో గడియారంలో ఉన్నటువంటి అంకెలాగా ఉన్నాయి, 12 మిస్ అయిందంతే. కానీ 3, 6, 9 చదవండి అమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకుని ఇక్కడ కాసేపు ఆగుదామండి. ఇస్సాకు గొప్పవాడవడానికి, నూరంతల ఫలం పొందుకోవడానికి మొదటి కారణం ఏంటంటే ఇస్సాకు యొక్క విధేయత, ద ఒబీడియన్స్ ఆఫ్ ఐసాక్. ఇస్సాకు గొప్పవాడు వర్ధిల్లడానికి, నూరంతల ఫలం పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతని విధేయత. ఏంటి కనపడుతుంది ఇక్కడ? విధేయత.
విధేయత గురించి మాట్లాడలేదు కదా. కానీ బట్ ఇక్కడ రాత్రి చెప్పాడు దేవుడు దర్శనం అని చెప్పిన తర్వాత రాత్రి చెప్పాడు భార్యకి బిడ్డకు కూడా, ఉదయం ఫలానా కొండకు బయలుదేరుతున్నాం. సారా నువ్వు రావసరం లేదు, బాబును తీసుకుని నేను ఆ గుడికి వెళ్తాను. సపోజ్ మనకు అర్థమయ్యే భాషలో ఆ చర్చికి వెళ్తాను. దేవుడు బలి అర్పించడానికి రమ్మన్నాడు. ఎంత దూరం ప్రయాణం అనుకుంటున్నావు? 3 దినముల ప్రయాణం. 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ కొండెక్కాలి. ఆ కొండ దగ్గర బలి అర్పించాలి. అదంతా క్రతువు పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళా ఇంటికి వస్తాం. అక్కడ ఒక రోజు కొండ మీద జరిగిపోద్ది. 3 రోజులు ఇటు 3 రోజులు అటు 6, మొత్తం ఎన్ని రోజులండి? 7 రోజులు. 3 కొండ మీద ఒక రోజు గడిచిపోద్ది ఇంచుమించు. కానీ అంటే 7 రోజులు, అంటే సంపూర్ణ సంఖ్య 7 రోజులు గడపాలి. కొడుకు ఏమి చిన్నోడు కాదండి, కొడుకు అప్పటికే ఎదుగుతున్నాడు. బహుశా చరిత్రకారుల అభిప్రాయం, పండితుల అభిప్రాయం, 12 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు 12 ఏళ్ళ కొడుకు మీకు ఉన్నాడు అనుకోండి, ఆయన రేపు మొట్టమొదటి ఆదివారం పొద్దున్నే లేచి తయారవు, స్నానం చేసి సిద్ధంగా ఉండు, 10 గంటల కల్లా చర్చికి వెళదాం. మొదటి ఆదివారం కదా, కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టండి, మొదటి ఆదివారం కదా, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని సన్నిధులు గడపడం మంచిది అని మీ 12 ఏళ్ళ కొడుకు చెప్పండి. 12 ఏళ్ళ కొడుకు చెప్తే ఏమంటాడు? ఊరుకమ్మా ప్రతిరోజు చర్చి అంటాం, నాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది, నాకు ప్రైవేట్ క్లాస్ ఉంది, నాకు అది ఉంది, నేను పిల్లలతో ఆడుకోవాలి, లేకపోతే నాకు పిక్నిక్ ఉంది, నాకు మరొకటి ఉంది. ఇక్కడ ఎంతమందికి పిల్లలు లేరు, ఎవరి బిడ్డలు లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు? చెప్పండి. ఒక పెద్ద అన్నారు, నన్ను పేరు చెప్పండి మళ్ళీ పాతోడు, ఏమండి 30% తిట్టండి బాగానే, మేమేమనుకోం, ఫస్ట్ మాత్రం మీరు తిట్టకండి మమ్మల్ని, అదే మొదటి ఆదివారం మాత్రం తిట్టకండి అన్నారు. మొదటి ఆదివారం మాత్రం తిట్టకండి. మొదటి ఆదివారం కూడా తిడితే ఎలాగండి? మొదటి ఆదివారం కూడా నవ్వుకుంటారు ఆయన, మొదటి ఆదివారం కూడా తిడితే ఎలాగండి అన్నారు. ఏమండి, దేవునిలో అంటు కట్టబడాలంటే మొక్క ఖచ్చితంగా గాయం అవ్వాలి. అంటు ఎలా కడతామండి? అంటు ఎలా కడతాం? గాయం అయితేనే అంటు కడతాం. మన శరీరంలో ఉన్నటువంటి ఒక కణితో ఒక క్యాన్సర్ కణము పోవాలంటే దాన్ని ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. మంత్రాలు వేస్తే పోతుందా? దేవుడు మహాకృప ఉంటే పోతుంది కదా. అలాగే ఏది చేయాలన్నా గాయం కావాలి కదా. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, పోయిన వారం అంతా దైవజనులు ఏం చెప్పారు? ఏం పేరు ఆయన పేరు? మోహన్ స్వానా ఏం చెప్పారండి? నేను అనుకున్నాను, నాకంటే ఈయన ఇలాగే తిక్కలోళ్ళ ఉన్నాడు. ఈయన మొదలెట్టాడు, తిడితే పడాలి. ఒక చేతు మాత్రం వేసుకోకపోతే ప్రియులారా, మీ శరీరంలో మంచి జరగదు. వాక్యము ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి ఉంది. వాక్యం చెప్పినప్పుడు అది గుచ్చుకుంటే నేను పని చేస్తున్నాను అర్థం. వాక్యం చెప్తున్నప్పుడు నీకు నొప్పి కలిగిందనుకో, అది నీ జీవితంలో మార్పును కలుగు చేస్తుందని అర్థం. వాక్యము చెప్పినప్పుడు నీ మనసంతా చేదుగా అయిపోయిందనుకో, అది నేను స్వస్థపరుస్తుందని అర్థం. కనుక గుచ్చుకుంటే సంతోషించు, నిన్ను బాధిస్తే సంతోషించు. ఓహో, ఇది నన్ను గుచ్చుకుంటుంది, బాధిస్తుంది, నాకు చేదుగా ఉందంటే నాలో ఏదో ఆత్మీయ రోగం ఉంది కనుక దాన్ని నేను సరిచేసుకోవలసిన అవసరం ఉందని భావించు. అది నీకు ఆశీర్వాదకరం. నాకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనలో ఎంతమందికి యవన బిడ్డలు ఉన్నారు? 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఎంతమంది మీ పిల్లలు కూడా ఈరోజు ఇక్కడ చర్చలో ఉన్నారు? ఎంతమంది మీ పిల్లలు ఈరోజు చర్చలో ఉన్నారు? చెప్పండి. ఓకే, రాలేదు. ఉదయం మీరు అడుగుంటారు కదా, లేదా మీరే రావద్దని చెప్తున్నారా? ఉదయం మీరు అడుగుంటారు, రే ఫస్ట్ సండే కదా మనం వెళదాం అని అడుగుంటారు. ఏమని ఉంటారు? ఊరుకో, మనకు ఖాళీ లేదు, వేళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, ఇంకా ఏదో చేసుకోవాలి అన్నవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది ఏంటంటే, అమ్మ నాకు ఇంకా పని అవ్వలేదు, ముందు నాడు నేను ఎక్కడ వచ్చేస్తానంటాడు. వీడు రాడు, ముందు పని అవ్వలేదండి, నేను స్నానం చేసి వచ్చేస్తాను, నీకు ఎందుకు అంటాడు. వీడు రాడు. ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లల గురించి మాట్లాడట్లేదు. ఇస్సాకు వర్ధిల్లడానికి ద వెరీ ఫస్ట్ రీజన్, తెల్లవారు లేచి ఇస్సాకును ఒక చిన్న చిటికేస్తే తప్పని లేచి కూర్చున్నాడు. ఇస్సాకు కూర్చుని గబగబా స్నానం చేసేసి తన కీబడిని బట్టలు వేసేసుకుని, నాన్న నేను రెడీ అన్నాడు. ఇందుకు కదా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, నాన్న నేను రెడీ.
ఇంకా నువ్వు కట్టెలు చీరుతూ కూర్చున్నావు, ఇంకా నువ్వు సిద్ధపడలేదు. నేను సిద్ధపడిపోయి వెళ్ళిపోదాం. ఎక్కడికి? బలికి. ఎక్కడికి? ఎందుకు కదా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు నూరంతలుగా? ఎందుకు నువ్వు నీ పిల్లలు ఆశీర్వదించబట్టలేదంటే, ఏ రోజు కూడా ఇస్సాకున్నటువంటి ఈ విధేయత, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు పరిగెత్తడానికి ఏ రోజు నువ్వు త్వరపడలేదు. నువ్వు దేవుని పని కొరకు త్వరపడకపోతే నువ్వు త్వరగా జరగాలన్న పనులు ఏమవుతాయి? ఆలస్యమవుతాయి. అంతే కదా. మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి దగ్గర నుంచి అలాగే ఎక్కడి నుంచి దేవునికి ఎంత దూరమో దేవుని దగ్గర నుంచి. ప్రియులారా, విధేయత అనేది దేవునికి నిన్ను క్లోజర్గా చేస్తుంది. విధేయత దేవునికి నిన్ను ఏం చేస్తుందండి? దగ్గరగా చేస్తుంది. ఎలా మాట్లాడొచ్చు అంటే అప్పుడు దేవునికి చెవులు మాట్లాడొచ్చు, దేవునితో చెవులు మాట్లాడుకోవచ్చు అనమాట అండి. ఇస్సాకు నూరంతలుగా ఫలించడానికి విధేయత అయితే అందులో మొట్టమొదటి విషయం. తండ్రి రాత్రి చెప్పాడు, పొద్దున లేచి కూర్చున్నాడు, సిద్ధమైపోయాడు. నాన్న నేను రెడీ, వెళ్ళిపోదాం, నడు. ప్రియులారా, మనకు కానీ మన పిల్లలకు కానీ దేవుని పట్ల ఇలాంటి ఆసక్తి ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి ఉందా? దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ఆసక్తి ఉందా? మరి ఎలా నీవు నూరంతలుగా ఫలిస్తావు? ఎలా నీవు ఆశీర్వదించబడతావు? ఎలా గొప్పడు అవుతావు? ఎలా క్రమక్రమంగా వృద్ధి చెందుతావు? ఇస్సాకు విధేయుడు. తండ్రి చెప్పగానే చర్చికి బయలుదేరాడు. మనకు అర్థమయ్యే భాషలు. తండ్రి చెప్పగానే చర్చికి బయలుదేరాడు. ఇక రెండవ విధేయతలో రెండవ అంశం 22:6. దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, అప్పటి వరకు కట్టెలు ఎవరు మోసారు? అప్పటి వరకు కట్టెలు ఎవరు మోసారండి? అని చదువు. గాడి మీద పెట్టాడు. గాడి మీద పెట్టాడు. ఎక్కడి వరకు? పర్వతపు అంచు వరకు. ఆ తర్వాత ఎందుకు ఇస్సాకు మీద పెట్టాడు? ఆ తర్వాత ఎందుకు ఇస్సాకు మీద పెట్టాడు? మళ్ళా మనం చదువు బైబిల్. గాడిద అపవిత్రమైన జంతువు కనుక, అది దేవుని పర్వతం కనుక, అపవిత్రమైన జంతువు దేవుని పర్వతమును ఎక్కకూడదు కనుక ఆ బలి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బలి పశువు అయినటువంటి ఇస్సాకు మీద. ఇంకోటి తెలుసా? ఆ కట్టెలు బలి పశువుతో మోయించాలి కనుక ఇస్సాకు మీద పెట్టాడు. ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, మా పిల్లలను టార్గెట్ చేసేటటువంటి బాబు ఈ సంవత్సరాలకండి బాగోవాలి. మన పిల్లలు ఎలా ఉండాలి? బాగోవాలి చెప్తున్నాను. ప్రియులారా, మా పాప మన కాలేజీకి మళ్ళీ తీసుకెళ్తూ, హాస్టల్కి దేబడుతూ తీసుకెళ్తూ ఉంటే పాప చెప్తున్నటువంటి విషయం, ఆదిత్య మెయిన్ కాలేజీ శ్రీనగర్లో ఉంటుందండి, మెయిన్ రోడ్లోనే ఉంటుంది, కాంప్లెక్స్ వెళ్ళి దాటి అవుటింగ్ ఇచ్చారట. పిల్లలందరూ కలిసి బీచ్కి వెళ్ళారట. పిల్లోడు లోన్కి వెళ్ళాడు, రాలేదు, చచ్చిపోయాడు బీచ్లో మునిగి. అర్థమవుతుందా? మళ్ళా చెప్తుంది, ఉదయం ఫోన్ చేసింది అన్నదా. ఏంటమ్మా అంటే, డాడీ ఇంకా ఇక్కడి నుంచి అవుటింగ్ ఇవ్వరట. ఏమా ఎందుకు ఇవ్వరు అవుటింగ్? మొన్న అవుటింగ్కి వెళ్ళిన ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి తల మొండు వేరైపోయిందట. పిల్లోడు, ఇంకొక వ్యక్తి, ఇంకొక కుర్రోడు, ఇంకో పిల్లాడు తల మొండు వేరైపోయిందట. ప్రియులారా, ఎందుకు తెలుసా? నీ పిల్లలకు దేవుని బాధ్యత అనే విధేయత నేర్పించడం లేదు. పిల్లల మీద బరువు పెట్టకపోతే ఎగిరెగిరి పడతారండి. పిల్లల మీద బాధ్యత పెట్టకపోతే ఎగిరెగిరి పడతారు. ఇక్కడ తండ్రి ఇస్సాకు మీద దేవుని బాధ్యతను పెట్టాడు, దేవుని బరువును పెట్టాడు. నేను అడుగుతున్నాను తల్లిదండ్రులుగా, మీ పిల్లలకు బైబిల్ మోయడం నేర్పించారా మీరు? నేను చాలా పరుషంగానే అడుగుతున్నాను మిమ్మల్ని. మీ పిల్లలకు బైబిల్ మోయించడం నేర్పించారా? మీ యవ్వన బిడ్డలు బైబిల్ తీసుకుని వస్తున్నారా? ఎంతమంది మీ తల్లిదండ్రులుగా మీ పిల్లలు బైబిల్ పట్టుకుని రమ్మని కట్టెలు పెట్టడం అవసరం లేదండి, బైబిల్ చేతిలో పెడుతున్నావు. నీ పిల్లడికి, నీ కుమార్తెకి బైబిల్ చేతిలో పెడుతున్నావు. ఎలాగో దీవించబడతారు, ఎలాగ ఆశీర్వదించబడతారు? ఆ మొబైల్లో ఫోన్, అందుకని బతుకులు ఎలా తగలడ్డాయి. ఎప్పుడు మొబైల్ వచ్చిందో అప్పుడు మన బతుకులు ఎలా తగలడ్డాయి అనమాట అండి. బాత్రూమ్గానే యూజ్ చేయాలి, బెడ్రూమ్గానే. మొబైల్ ఎందుకు? కమ్యూనికేషన్, ఓన్లీ కమ్యూనికేషన్. ఒక కమ్యూనికేషన్ తప్ప అన్ని అప్లికేషన్లు చేస్తున్నాం మనం అందులో. ప్రియులారా,
మొబైల్లో బైబిల్ చూడడం కాదు, జీవము గల దేవుని జీవ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో చూడు. ప్రియులారా, నీ పిల్లలకు ఎంతమంది మీ పిల్లల చేతుల్లో బైబిల్ని పెడుతున్నాం. ఇస్సాకు దాన్ని బరువు అనుకోలేదు. ఏమనుకున్నాడండి? బాధ్యత అనుకున్నాడు. బైబిల్ని పిల్లలకు బరువు కాదు, తమ యవ్వన కాలమందు బాధ్యత. తమ యవ్వన కాలమందు బైబిల్ని ఏ కుమారుడు కుమార్తె మోస్తుందో వారి వృద్ధాప్యమందు బైబిల్ వారిని మోస్తుంది. వారి వృద్ధాప్యమందు ఆ బైబిలే వారిని మోస్తుంది. ఇస్సాకు నెత్తి మీద కట్టెలు పెట్టగలి, ఎందుకు పెట్టావు? పనివారిని రమ్మను, నువ్వు మోసుకుంటేనే. ఇప్పుడు పిల్లల చేతికి అమ్మ నాన్న కొంచెం పెద్ద వయసులు కదా, మరి బైబిల్ పట్టుకోరంటే నేను పట్టుకోను, నా బైబిల్ నేనే తెచ్చుకోవట్లేదు, నీ బైబిల్ ఎందుకు పట్టుకుంటాను? ప్రియులారా, బైబిల్ని పట్టుకోకపోతే ఆయన్ని చెయ్యాలా పట్టుకుంటాడు చెప్పు? చెయ్యి పట్టుకోకే కదా సముద్రంలో మునిగిపోయాడు. చెయ్యి పట్టుకోకే కదా దేవుడు యాక్సిడెంట్ అయి తల మొండు వేరైపోయింది. దేవుడు నీ పిల్లల్ని చెయ్యి పట్టుకోవాలంటే, నీ పిల్లలు వృద్ధి చెందాలంటే, వారు ఆశీర్వదించబడాలంటే ప్రియులారా, బరువుగా భావిస్తున్న బైబిల్ని నీ పిల్లలకు బాధ్యతగా నేర్పించి మోయించు. నీ పిల్లలు బైబిల్ మోస్తే వారి వృద్ధాప్యమందు వారిని మోస్తే. ఇక్కడ ఇస్సాకు విధేయుడు. చర్చికి వెళదామంటే తండ్రి మాటకు దేవునికి లోబడిన విధేయుడు. కట్టెలు పెడితే వద్దు కాదు అనకుండా మోయగలిగిన విధేయుడు. ఇక ఎంత విధేయుడంటే ఆదికాండం 22:9 చూద్దామండి. అలాగే వారిద్దరు కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఇస్సాకు విధేయుడండి. ఇస్సాకు విధేయుడు. అర్థమైపోయింది ఇస్సాకు, నేనే ఆ బలి పశువుని బంధించి కట్టెల మీద పడేశాడు. చాలామంది తెలివి కలిగినటువంటి వ్యక్తులు తప్పుడు వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారండి. అబ్రహాము వృద్ధుడు కదండి, ఇస్సాకు మంచి బలంగా ఉన్నాడు కదా. ఆ వృద్ధుడైనటువంటి అబ్రహాము ఇస్సాకును మోసి కట్టెల మీద పెట్టడం జరగలేదండి. ఎలా జరిగిందట? నేను విన్నాను ఒకటి వ్యాఖ్యానాలు. ఎలా జరిగిందట? ఇస్సాకును పడుకోమన్నాడు కట్టెల మీద. పడుకోమన్న తర్వాత కట్టాడట. పడుకోమన్న తర్వాత కట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా అక్కడ ఏం రాశాడు? బైబిల్ ఒక్క అక్షరమైన పుల్లేను అటు ముందుది వెనక రాయదు, వెనక ఏం రాశాడండి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఫస్ట్ ఏం జరిగింది? కట్టెలు అయిపోయినాయండి. మొట్టమొదట బంధించడం జరిగింది. తర్వాత ఆ బంధించబడిన కుమారుని తీసుకుని కట్టెల మీద పెట్టాడు. బంధించినప్పుడు మాట్లాడలేదు, కట్టెల మీద పెట్టినప్పుడు మాట్లాడలేదు, కత్తెత్తినప్పుడు నాన్నా నా మీద నీకు ప్రేమ లేదా అని ఒక్క మాట కూడా అనలేదు. అతడు తన తండ్రి కంటే తన దేవునికి విధేయుడు. అతడు తన తండ్రి కంటే గొప్ప విధేయుడు ఎవరికంటే తన దేవునికి విధేయుడు. నిజమే, తనను బలిగా అర్పిస్తున్న మారు మాట్లాడని సంపూర్ణమైన విధేయత ఇస్సాకుదు. ఈరోజు నీవు ఎలాంటి విధేయతను కలిగి ఉన్నావు నీ దేవుని పట్ల? నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు నూనంతల ఫలము పొందాలి, నువ్వు వర్ధిల్లాలి, క్రమక్రమంగా వర్ధిల్లాలంటే ప్రియులారా ఆయన బరువును, ఆయన బాధ్యతను, ఆయన పట్ల విధేయతను మనము కలిగి జీవించాలి. అతడు దేవుని సన్నిధికి వెళ్ళడంలో విధేయుడు, దేవుని బాధ్యతలు మోయడంలో విధేయుడు, దేవుని కొరకు తను కోల్పోవడమును సమర్పించుకోవడంలో విధేయుడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఫలించాలంటే 2025, నువ్వు వర్ధిల్లాలంటే 2025, నువ్వు ఆశీర్వదించబడాలంటే 2025, నీకు కావలసిన మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? విధేయత, విధేయత, విధేయత. విధేయత లేకుండా ఫిలిప్పీ 2వ అధ్యాయము 8-11 వచనాలు చదవవలసిన సమయం అయిపోతుంది. యేసుక్రీస్తు తన విధేయత చేత అన్ని నామముల కంటే పైనామముగా ఆయన ఏమయ్యాడండి? హెచ్చించబడ్డాడు. విధేయత అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వినడం. విధేయత అంటే దేవుని యొక్క మాట వినడం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు, మొదటి 2 వచనాలు చదువుకుంటే చాలండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నా ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు, ఆ 3వ వచనం నుంచి 14వ వచనం వరకునండి. నీవు ఈ సంవత్సరం ఏ దీవెన పొందుకోవాలనుకుంటున్నావు అన్నీ ఉన్నాయి అక్కడ. నీవు ఈ సంవత్సరం నేను అలాగా వర్ధిల్లాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలని ఏమనుకున్నావో 3వ వచనం నుంచి 14వ వచనం అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా అంటాడు, నిన్ను తలగా ఉంచుతాను కానీ పైవానిగా ఉంచుతాను కానీ. ఎంత గొప్ప దీవెనండి. వీటన్నిటికీ లింక్ ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆయన మాటకు విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. దేవునికి నీవు లోపడ్డములోనే దీవెన ఉన్నది. కనుక ఇంతకాలము నీవు ఆశీర్వదించబడలేదంటే లోకానికి లోబడని నీవు దేవునికి మాత్రం విధేయత చూపించలేదు. కనీసం ఈ సంవత్సరమైన దేవునికి విధేయత చూపిద్దాం. ఇక రెండవ అంశం చూద్దాం పిల్లలతో త్వరగా. ఆదికాండం 26వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ దేశమందు పరమాసమైందుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదను. ఎలాగనగా నీకును నీ సంతానములకు దేశంలో నీ వచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములని నీ సంతానములకు ఇచ్చదను. నీ సంతానముల సమస్త భూలోకములు సమస్త జనులు ఆశీర్వదించబడుతుంది. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. 6వ వచనం చెప్తుంది, ఇస్సాకు గెరారులో నివసించాను. రెండవది, ఇస్సాకు దేవుని వాగ్దానాలను నమ్మినవాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, నీవు ఇక్కడే ఉండు, నీ తండ్రిని ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ ఉండడం ఎలా కుదురుతుంది? దేశం కాని దేశం, తట్టబుట్ట సత్తుకుని ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడేమో. అందుకని దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, ఇస్సాక్ ఇదే దేశంలో పరమాసమైండు, ఎక్కడే నీ తండ్రిని నేను ఆశీర్వదించాను, నిన్ను కూడా ఇక్కడే గొప్ప జనాంగంగా చేస్తాను. అయ్యా ఇక్కడ ఎలాగూ నేను ఒంటరివాడిని, మీరు చూస్తే బలమైన ప్రజలు నాకు హాని కలిగిస్తారేమో, నాకు ఇబ్బంది కలిగిస్తారేమో, ఏం మాట్లాడలేదు. ఓకే ప్రభువా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు తన పట్ల కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకు ఏం చేశాడండి? నమ్మాడు. ఇస్సాకు వర్ధిల్లడానికి రెండవ కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం. ఇంతకాలము నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే నీ మీద నీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్. నీ చుట్టూ ఉన్న వారిని నమ్మినట్లు, నిన్ను పలుమార్లు మోసం చేసే లోకాన్ని నమ్మినట్లు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యను నమ్మలేకపోయావు. నీ కొరకు కృపను విస్తరింపజేసిన యేసయ్యను నమ్మలేకపోయాం. కానీ ప్రియులారా, ఇస్సాకు తండ్రిని పోగొట్టుకుని ఒంటరిగా ఆ దేశమంతా ఉన్నప్పుడు ఇస్సాకుతో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నీకు ఇస్తున్నాను, ఈ దేశమందు నేను చెప్పే వరకు పరవాసమై నివసించమన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఇస్సాకు అక్కడి నుంచి ఒక అడుగైనా కదపలేదు. నిజమే ప్రియులారా, సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట, 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మకముంచువాడు, యెహోవా యందు నమ్మకముంచువాడు. ఇస్సాకు వర్ధిల్లడానికి కారణం అతడు తన మీద కానీ, తన పనివారి మీద కానీ, తన తోటి మనుషుల మీద కానీ నమ్మకం ఉంచలేదు. ఇస్సాకు ఎవరి యందు నమ్మకం ఉంచాడు? దేవుని యందు నమ్మకం ఉంచాడు. 29వ అధ్యాయం సామెతల గ్రంథమే 25వ వచనం కూడా చదువుతాం. సామెతలు 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు నమ్మాడు కనుకే వర్ధిల్లాడు, నమ్మాడు కనుకే సురక్షితంగాను ఉన్నాడు. ఈరోజు నీవు ఈ సంవత్సరము ప్రభువును నమ్ముకుంటే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు కొరకు ఎదురు చూస్తే నువ్వు వర్ధిల్లుతావు, సురక్షితంగా కూడా ఉంటావన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. అబ్రహాముని గురించి రోమాపత్రిక 4:21లో చెప్తూ ఉంటాడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 21లో ఇస్సాకు తండ్రి చదవండి. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. అబ్రహాం ఏం చేశాడండి? తనకు ఎవరైతే వాగ్దానం చేశాడో ఆ దేవుడు తనకు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడండి, ఖచ్చితంగా నమ్మాడు. ఈరోజు మనము దేవుణ్ణి నమ్మకపోవడం వలన ఆయనను అసమర్థులుగా చేసేస్తున్నాం మన భావనలు. ఆయన సమర్థుడైన దేవుడు,
భూమి ఆకాశంలో సృష్టించినవాడు. ఇస్సాకు ఎందుకు వర్ధిల్లాడంటే, అబ్రహాం ఎందుకు వర్ధిల్లాడంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వారు ఇరువురు కూడా నమ్మారు. ఈరోజు 2025 నువ్వు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలి అంటే కనుక, క్రమక్రమంగా గొప్పవాడు కావాలంటే కనుక, నీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన పట్ల వాగ్దానాల పట్ల నమ్మకము కలిగి ఉండు, ఆయన మీద ఆధారపడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఇక మూడో విషయం కూడా చూద్దామండి. ఇస్సాకు వర్ధిల్లడానికి కారణం, మొదటి కారణం ఏమిటండి? అతడు విధేయుడు. రెండవ కారణం, అతడు దేవుని మీద నమ్మకం కలిగినవాడు, దట్ మీన్స్ ఆధారపడినవాడు. ఇక మూడో విషయం చూద్దామండి. ఇస్సాకు వర్ధిల్లడానికి థర్డ్ రీజన్ 24:63, 25:21, 26:25 ఈ వచనాలు రిఫరెన్స్ చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 24:63. సాయంకాలము ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. చాలండి. ఇక 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకునేది. చాలండి. ఇక మూడవది ఆదికాండము 26:25 నేను చదువుకోమంటే రెడ్డి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి. ఇప్పుడు చెప్పేయండి, ఇస్సాకు వర్ధిల్లడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ రీజన్ ఏంటి? ఏమండి? ప్రార్థన కాదు. ఇస్సాకు వర్ధిల్లడానికి అతడు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడికి ప్రార్థన యూనివర్సల్ టెర్మినాలజీ, ప్రార్థనాపరుడు ఇండివిజువల్ టెర్మినాలజీ. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదండి. ప్రార్థన అంటే చేతులు దులిపేసుకున్నట్టు ఉంటుంది, ప్రార్థనాపరుడు అంటే ఆపాదిస్తున్నాడు ఆ వ్యక్తికి. ఇస్సాకు వర్ధిల్లడానికి మూడవ రీజన్ ఏంటంటే అతడు ప్రార్థన కాదు, ప్రార్థనాపరుడు. తల్లి పోయిన దుఃఖములో ఉంటే పడిపోకుండా, చెడిపోకుండా ఏం చేశాడో తెలుసా? తల్లి ప్రేమను మించిన ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆ 24:63లో ప్రార్థిస్తున్నాడు. ప్రతిరోజు అతనికి అలవాటండి సాయంకాలము దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి, దేవుని పొలంలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం అలవాటట. నిజమే. ఇస్సాకు వర్ధిల్లడానికి ప్రార్థన. లేదంటే తల్లి చనిపోయినప్పుడే కృంగిపోయేవాడేమో. రెండవది ప్రియులారా, భార్య గొడ్రాలై ఉంది, ఇంట్లో సమస్య, భార్యకు పిల్లలు లేరు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? సాధారణంగా మన సంప్రదాయంలో ప్రార్థన బాగా ఎవరు చేస్తారు? అది మీ భ్రమ. ఎందుకంటే కనిపించేలా చేస్తారు మీరు. కనిపించేలా సారీ పురుషులు ఇంకా గొప్పగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మగోళ్ళు కనుక వాళ్ళ కన్నీళ్ళు మీకు కనిపించకూడదని వారు రాత్రి వేళల్లో గోజాడుతూ ఉంటారు, పగటి వేళల్లో పనులలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పిల్లరా, స్త్రీలు మీరే గొప్ప అనుకుంటున్నారా? సరే చూడండి ఎంత గొప్పగా చేస్తారో మా పురుషులు, ఎంత గొప్పగా చేస్తారో పురుషులు గొప్ప ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎవరు ప్రార్థనాపరులు? డిబేట్ వేసుకున్నావా? ఎవరు ప్రార్థనాపరులు? పురుషులే కదా. ప్రార్థనకు జెండర్ లేదు, లింగభేదం లేదు. కానీ ఇక్కడ నిజానికి తన బలహీనతను బట్టి రెబ్కా ప్రార్థన చేయాల్సి వస్తే రెబ్కా ప్రార్థన చేయటం లేదటండి. రెబ్కా కొన్ని సందర్భాలలో లోకానుసారమైన వ్యక్తిగానే కనపడుతుందండి. కానీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. కారణం అతని బ్రాటప్ ప్రేయర్. అతని బ్రాటప్ ఏమిటండి? ప్రేయర్. ప్రార్థన ద్వారా పుట్టాడు, ప్రార్థన ద్వారా పెరిగాడు, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కనుక గొడ్రాలు అయింది కనుక మందులెయ్యాలి, మాకులెయ్యాలని కాకుండా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక నేను ప్రార్థన చేయాలి అనుకున్నాడు. తన భార్య నిమిత్తమై తన భార్య గర్భమును తెరవమని ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవునికి ప్రార్థిస్తున్నాడు. అప్పుడట దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడట. రిబ్కా గర్భము ధరించింది. పిల్లరా, ఈరోజు ఇస్సాకు తల్లి చనిపోయినప్పుడు ప్రార్థించాడు,
భార్య గొడ్రాలైనప్పుడు ప్రార్థించాడు. బాధలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి 26వ అధ్యాయము 25వ వచనం. బాధలో దేవుడు ప్రత్యక్షమైన నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దని వాగ్దానం చేసినప్పుడు మరలా ప్రార్థించాడు. ప్రత్యక్షమైన దేవుని నామమున ప్రార్థించాడు. అంటే ఇస్సాకు జీవితము ప్రతిక్షణము ప్రార్థనాభరితం, ప్రార్థనామయము. ఏ పురుషుడు, ఏ స్త్రీ, ఏ దంపతులు, ఏ కుటుంబము ప్రార్థిస్తుందో ఆ కుటుంబం 2025లో ఆశీర్వదించబడబోతుంది. ఏ కుటుంబము ప్రార్థిస్తుందో, ఏ పురుషుడు ప్రార్థిస్తాడో, ఏ స్త్రీ ప్రార్థిస్తుందో, ఏ పిల్లలు ప్రార్థిస్తారో, ప్రార్థించు వారి కుటుంబాలు 2025వ సంవత్సరములో ఇస్సాకు వలె నూరంతల ఫలము పొంది అభివృద్ధి చెంది క్రమక్రమంగా గొప్పవారై ఆశీర్వదించబడుదురుగాక. ప్రియులారా, ఆశీర్వాదాలు ఊరికే రావు. అతను ప్రార్థించాడు, బహుగా ప్రార్థించాడు. ప్రార్థన గురించి ఒక 4 విషయాలు చెప్తాను. మన ప్రార్థన సరళి మార్చుకోవాలి, మన ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. ప్రార్థన ప్రియులారా, మొట్టమొదట మత్తయి 6:5. నేను చెప్పటం లేదు. మత్తయి 6:5. మీరు వేషధారుల వలె ప్రార్థించొద్దు. అసలు మీరు ప్రార్థిస్తున్నారో లేదో మీ దేవునికి తప్ప ఎవరికి తెలియకూడదు. మీరు ప్రార్థిస్తున్నారో లేదో మీ దేవునికి తప్ప ఎవ్వరికి తెలియకూడదు. నీ ప్రార్థనలో ఏముండకూడదండి? వేషధారణ ఉండకూడదు. 6:5లో చెప్తా ఉంటాడు. వేషధారణ అంటే ఏంటి అంటే, మనుషులు చూడాలి నా ప్రార్థన, నన్ను ప్రార్థనాపరులుగా గుర్తించాలి, నేను బాగా ప్రార్థన చేస్తానని పొగడాలి, నాతోనే ప్రార్థన చేయించుకోవాలి. ఇది ప్రార్థనా జీవితంలో అత్యంత పెద్ద భ్రష్టత్వం అన్నమాట. నీ ప్రార్థన మనుషులకు కనబడకూడదు, దేవునికి మాత్రమే వినబడాలి. మరొకటి, మనుషులు చూడాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు. అది వేషధారణతో కూడిన ప్రార్థన. నీ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? మరి ఎవరు చూడాలి? మరి మనుషులతో ఎందుకండి నీకు? నీ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? ఎవరు చూడాలి? ఎవరు వినాలి? దేవుడికి చేస్తున్నావు, దేవుడు వినాలి, దేవుడు చూడాలి. మనుషుల దగ్గర ఎందుకు నువ్వు కనపరుచుకుంటున్నావు? వీళ్ళనా? అందుకే మనం చాలాసార్లు మన ప్రేయర్ లైఫ్లో ఫెయిల్యూర్స్ని చూస్తున్నాం. ప్రార్థన అనేది నీతో, నీ దేవునితో నీకున్నటువంటి ఒక కమ్యూనికేషన్ రిలేషన్. మనుషులతో నీకు అది అవసరం. అసలు మనుషులకు నీకు ప్రార్థనకు సంబంధం లేదు. మనుషులకు నీ ప్రార్థన జీవితానికి సంబంధం లేదు. అందుకని ప్రభు తన నోటితో తానే కొండ మీద ప్రసంగం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది న్యూ టెస్టామెంట్ కమాండ్మెంట్, ధర్మశాస్త్రం అనమాట అండి. న్యూ టెస్టామెంట్కి సంబంధించి ధర్మశాస్త్రం ఎక్కడుందండి? 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త. అది ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రం. నీ ప్రార్థనలో వేషధారణతో దేవుడు ఆలకించడు. నీ ప్రార్థనలో మనుషులకు కనపడాలన్న పబ్లిసిటీ వద్దు, దేవుడు ఇష్టపడ్డు. ప్రార్థనా జీవితంలో మత్తయి 6:7లో చెప్తున్నటువంటి మాట, నీ ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వద్దు, ఏది పడితే అది మాట్లాడద్దు. ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, ఆయన సన్నిధిని నీ మాటలు ఎలా ఉండాలండి? ప్రసంగ 5వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు 2వ వచనం నుంచి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక విస్తారంగా మాట్లాడడం అనేది అన్యజనుల యొక్క లక్షణం. నువ్వు కొద్దిగా మాట్లాడు, దేవునితో కొద్దిగా మాట్లాడు. అబ్రహాం ఏం చేశాడు? ధూళి వంటి వాడిని, మట్టి వంటి వాడిని ఆలకించు ప్రభు. చిన్ని ప్రార్థనలు, చిన్ని ప్రార్థనలే గొప్ప గొప్ప కార్యాలు. అలా ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దని అంటాం లేదు నేను. విస్తరించి మాట్లాడద్దు, ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. కనుక ప్రియులారా, ప్రార్థనలు 3వ నేర్చుకోవాల్సిన వ్యర్థమైన మాటలు అస్సలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మార్కు సువార్త 11:25. ఇది కూడా ప్రభువే చెప్పాడు. మార్కు సువార్త 11:25, నీకు ఒకరి మీద విరోధం ఏమైనా ఉన్నాయనలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించదు. ప్రార్థనలో వేషధారణలు ఉండకూడదు, ప్రార్థనలో పబ్లిసిటీ ఉండకూడదు, ప్రార్థనలో ఇష్టానుసారమైన మాటలు ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రార్థన నీ పొరుగువాణ్ణి, నీ శత్రువును క్షమించే ప్రార్థనగా. యోబు ప్రార్థన అలాంటిది కనుక యోబు క్షేమస్థితి మరలా దేవుడిచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అండి? శత్రువులుగా మాట్లాడిన తన స్నేహితులు ఏం చేస్తున్నాడు? క్షమించి ప్రార్థిస్తున్నాడు. అందుకనే వెరీ నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ దేవుడు యోబు క్షమాభివృద్ధిని యోబు కలుగు చేసి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరి ఈ రోజు నువ్వు ఎలాగ ఉన్నావు చెప్పు? ఇస్సాకు ప్రార్థనాపరుడు, అతని ప్రార్థనలో వేషధారణ లేదు, మనుషులు కనిపించాలని చేయటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పొలంలోకి వెళ్ళిపోయాడు. ఇస్సాకు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఇక్కడ ప్రార్థన చేయొచ్చు కదా, పొలములోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన మాటలు లేవు. అది ప్రార్థన చేయనప్పుడు క్షమాపణ కలిగి కనుక అతడు వర్ధిల్లాడు. ప్రార్థన క్రైస్తవ జీవితానికి చాలా ప్రధానమైనది, అది ఆధారమైనది, అది నీ జీవితాన్ని విజయవంతం చేస్తుంది. అందుకనే పెద్దలు అన్నారు, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుందంటే, ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. 4వ విషయం చూద్దామండి, త్వరగా సమయం అవుతుంది. ఇస్సాకు వర్ధిల్లడానికి మొదటి కారణం ఏంటండి? దేవుని పట్ల విధేయత. 2వ కారణం దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం. 3వ కారణం అతని ప్రార్థనా జీవితం. 4వ కారణం ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళింది. ఇది దేవుని యొక్క మాట. అబ్రహాము వచ్చిన దినములలో కరువు కాక ఇంకొక కరువు వచ్చిందట అండి. అప్పుడు గెరారులో ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి ఇస్సాకు బహుధైర్యవంతుడు. ఎందుకంటే కరువుకు కానీ శత్రువుకు కానీ భయపడేవాడు కాదు. వర్ధిల్లడానికి ఉండాల్సిన 4వ ప్రధానమైన విషయం ఏంటంటే ధైర్యం ఉండాలండి. ధైర్యం ఉండాలి. ఎందుకంటే బాబు ధైర్యం అంటే, ప్రియులరా, నీకు చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయి, నేను వస్తాను, నేను చేస్తాను. ఇన్ని అవకాశాలు నీ చుట్టూ ఉన్నప్పటికీ అవి కాదని దేవుని మీద ఆధారపడ్డాన్ని ఏమంటారు? నీకు పని అయిపోతుందండి, ₹1,00,000 నాకు అవసరం అలా పని చేయడానికి. 10 మంది వచ్చారు, 10 లక్షలు పట్టుకొచ్చారు, తీసుకోన్నారు. నా దేవుడు సెలవిస్తేనే కానీ నేను నా దేవుడు నాకు చెప్పినది చేస్తాను అని ఈ చుట్టూ ఉన్న అవకాశాలను కాదని దేవుని కొరకు ఎదురు చూసి ఆధారపడతారు. చూడండి, ఇది నిజంగా ఏంటండి? ధైర్యం కావాలి. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని కనిపించిన దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, వీడు ఏం పిచ్చాడండి అని లోకమంతా ఏం చేస్తుంది అనుకుంటుంది. కానీ ఇస్సాకు కనుక కాదు. కరువు భయపడుతుంది, శత్రురాజు దగ్గర ఉండాల్సి వచ్చింది, కానీ ఏ విషయంలో కూడా భయపడకుండా వీళ్ళారా ఇస్సాకు ధైర్యంగా ఉన్నాడు. ఇస్సాకు ధైర్యాన్ని గురించి మనం కొన్ని ఆలోచన చేద్దాం. 26వ అధ్యాయము 14వ వచనపు 2వ భాగం. అతనికి గొప్ప ఆస్తి దాసదాస్యులు కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడ్డారు, అయినా భయపడలేదు. చుట్టూ ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా ఇస్సాకు మీద అసూయపడితే భయపడలేదటండి. 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను వేసి వ్యవసాయ ఆధారితమైన దినాల్లో బావులు పుట్టివేస్తే ఇస్సాకు భయపడలేదు. 16వ వచనం. అబీమెలెకు మాకంటే బహుబలము గలవాడు కనుక మా దగ్గర నుంచి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా అక్కడి నుంచి వెళ్ళిపోయి గెరారులో డేరా వేసుకున్నాడు. రాజు వచ్చి భయపడితే భయపడలేదు. ఆదికాండం 26వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల భాగంలో 2 బావులు తవ్వాడు. 2 బావులు మావి 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 అని లాక్కున్నప్పుడు ఇస్సాకు భయపడలేదు. అదే 21-20 వచనాలలో ఆ గెరారు కాపరులు ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నప్పుడు, వివాదము కలహించినప్పుడు కూడా ఇస్సాకు భయపడలేదు. ఇస్సాకు చాలా ధైర్యవంతుడు. కష్టకాలములు, వేదనా కాలములు, బాధలు కలుగు కాలములు, శ్రమ కలిగిన కాలములు, శత్రువులు ముట్టడి వేసిన కాలములు, ఏ టైంలో కూడా మనము చూస్తున్నటువంటి ఈ వచనాల ఆధారంగా ఇస్సాకు ధైర్యము కలిగిన వాడు. నువ్వేదైనా సాధించాలంటే దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ఇస్సాకు ఎంత ధైర్యం అంటే, సామెతల గ్రంథం 14:26. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తున్నట్టండి. ఎంతమందిని కాదని ఇస్సాకు దేశము కాని దేశములో నిలవగలిగాడంటే అతడు దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడటండి. అంటే దేవుని భయము కలిగిన వాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదటండి. దేనికి భయపడాల్సిన అవసరం. అందుకనే యోబు భయభక్తులు కలిగిన వాడు కనుకనే ఓ మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. ఇది ఇస్సాకులో కూడా అలాంటి ధైర్యము కనబడుతుంది. అందుకని 28వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనములో నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నిజమే ప్రియులారా, ఇస్సాకు ధైర్యవంతుడు కనుక దేవుడు నూరంతలుగా ఆశీర్వదించే వరకు కూడా అతడు పోరాడాడు, నూరంతల ఫలాన్ని పొందాడు. ఇక చివరి అంశం చూద్దామండి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన ఆ నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి
తిరిగి తవ్వించను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లను తిరిగి వాటికి. ఇస్సాకు నిరీక్షణ కలిగిన వాడు. ఇస్సాకు నిరీక్షణ కలిగిన వాడు. పూర్తి చేశారండి ఫిలిష్తీయులు అబ్రహాము తవ్విన బావులను. ఇస్సాకేం చేశాడండి? కొత్త బావులు తవ్వచ్చు కదా. పిల్లరా, ఈరోజు సంఘాలలో క్రైస్తవ ఆరాధనలలో కొత్త పోకళ్ళు వస్తున్నాయి. పాతను అంగీకరించడం లేదు. అందుకని పెద్దలు అన్నారు, పాతక రోత, కొత్తక వింత. ఈరోజు సంఘాలలో పూర్వకాలం అండి, చాదస్తం అండి, ఏదోనండి. పిల్లరా, ఈరోజు సంఘాలలో కొత్త పోకళ్ళు వస్తున్నాయండి. కొత్త సాంప్రదాయాలు వస్తున్నాయి. కొత్త ఆచారాలు వస్తున్నాయి. కొత్త సాంప్రదాయాలు, చాలా రకాలైన బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు ప్రియులారా, ఇక్కడ కొత్త బావులు తవ్వడం ఇస్సాకుకు చేత కాదు. కానీ పాత బావులు దేవుడు తన తండ్రికి ఆశీర్వదించి ఇచ్చాడు. పాత బావులను నీళ్లు తాగి బతికాడు. ఆ పాత అనుభవాలు, పాత ఆశీర్వాదాలు, ఆ పాత దీవెనలు. ప్రియులారా, నేను కొత్త ప్రదేశానికి వెళ్ళాను కదా అని పాత బావులను మరిచిపోలేదు. ఆ పాత బావులను తన తండ్రి అయినటువంటి అబ్రహామును ఆశీర్వదించి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ బావులు పూడ్చివేయబడగా ఆ బావులను మరలా తవ్వుతున్నాడు. ఇది ఇస్సాకు యొక్క నిరీక్షణ. ఎక్కడో తవ్వితే నీళ్లు పడతాయో లేదో తెలియదు, కానీ నా తండ్రి చేత దేవుడు తవ్వించిన ఈ బావులను తిరిగి తవ్వితే నీళ్లు పడతాయి. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు ఇస్సాకు వలె నిరీక్షణ కలిగి ఉండగలిగితే కనుక నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఈ 2025 సంవత్సరం నువ్వు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా నీకు ఉండాల్సిన చాలా ప్రధానమైన విషయం నిరీక్షణ. 42వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఉత్తర ప్రచుత్ర భాగం 5వ వచనం చదువుదామండి. 42వ సంకీర్తన 5వ వచనం త్వరగా తీద్దాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. 2025 వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మన 5 రోజులు అయింది లేండి. అప్పుడే మనం ఏం చేస్తున్నాం? మునుగుతున్నాం, కృంగిపోతున్నాం, బాధపడిపోతున్నాం, దిగులు పడిపోతున్నాం, ఏడుస్తున్నాం, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం. ఆ ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకు కృంగిపోతున్నావు తెలుసా? దేవుని యందు నీకు నిరీక్షణ లేదు. రక్షణకర్త అయినటువంటి ప్రభు యందు నీకు నిరీక్షణ లేదు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును మార్చిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు ఈరోజు నీకు దేవుడే ఉన్నాడు కదా. నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నీలో నీవేళ తొందరపడిపోతున్నావు. ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయనే నీకు రక్షణ కలుగు చేయి దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. హోషేయ 2:15 ప్రకారము ఆయన ఆకోరు లోయను 2024 నీ జీవితంలో ఒకవేళ బాధాకరమైనటువంటి అనుభవాలు, దుఃఖకరమైనటువంటి అనుభవాలు, వేదనకరమైనటువంటి అనుభవాలు వచ్చాయేమో ఆయన వాగ్దానం చేస్తున్నాడు 2025లో. ఇదిగో ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను, నిన్ను మహిమపరుస్తాను, ఘనపరుస్తానని చెప్తున్నాను. మనం చదువుకున్న 2వ భాగం ప్రియులారా, రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు. అంతేకాదు ఓర్పు పరీక్షను. శ్రమ ఎందుకు వస్తుందటండి? నిరీక్షణ కలుగు చేయడానికి వస్తుందటండి. శ్రమ ద్వారా ఓర్పు ద్వారా పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందటండి. ఫైనల్గా చెప్తాడు ప్రియులారా 5వ వచనములో, ఈ నిరీక్షణ ఇస్సాకు నిరీక్షణ సిగ్గుపరిచిందా? తగ్గాడు, లాక్కున్నాడు. ఎవరైతే లాక్కున్నారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే అసూయపడిపోమన్నారో 26వ వచనం నుంచి తెల్లవారి వారే వచ్చారు దగ్గరికి, వందనాలు చేశారు. అయ్యా నువ్వు గొప్పడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీకు తోడైనాడయ్యా, నీతో మాకు గొడవలు వద్దు, సమాధానం పడదాం, సంధి చేసుకుందాం. ప్రియులారా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కనుక ఈ 2025 సంవత్సరం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13. నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నా. హెబ్రీ 6:19 అండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై
మన ఆత్మకు లంగరు వలె ఉండి. చాలండి. ఈ నిరీక్షణ ఎలా ఉంటుందంటండి? అవన్నీ పక్కన పెడితే ఈ నిరీక్షణ మనకేం కావాలి? ఈ నిరీక్షణ మనకేం కావాలి? లంగరు వలె. లంగరు వలె అంటే వాట్ ఈజ్ లంగర్? దట్ మీన్స్ యాంకర్. యాంకర్. ఈ 2024లో ఇదే నిరీక్షణ గురించి బోధించబడడం చాలాసార్లు. కానీ నీ జీవితంలో సంభవించే శ్రమ, ప్రమాదములు అనే తుఫానులకు, అలలకు, గాలులకు నువ్వు అటు ఇటు కొట్టుకుపోయి నిరీక్షణలో సడలిపోయావు. బట్ అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కలిగిన నిరీక్షణ, అబ్రహాము కలిగిన నిరీక్షణ, యాకోబు కలిగిన నిరీక్షణ, మోషే కలిగిన నిరీక్షణ, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కలిగి ఉన్నటువంటి సిగ్గు పడనివ్వనటువంటి దేవుని యందు నిరీక్షణ ఈ సంవత్సరం నీకు లంగరుగా ఉండాలి. ఈ సంవత్సరం నీకు ఎలా ఉండాలండి? యాంకర్గా ఉండాలి. యాంకర్గా ఉండగలిగితే, ఆ నిరీక్షణలో నీవు స్థిరముగా ఉండగలిగితే, ఆ స్థిరముగా నీవు ఎందులో అయితే ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను ఎన్నటెన్నటికీ సిగ్గుపడనివ్వదు. కనుక ఈ సంవత్సరం నువ్వు సిగ్గుపడకుండగా అభివృద్ధి చెంది వర్ధిల్లి క్రమక్రమముగా గొప్ప వాళ్ళు కావాలంటే కనుక నిరీక్షణ అనే లంగరును కలిగి దేవుని అందలి వాగ్దానం అందలి నమ్మకము, ప్రార్థన జీవితముతో, విధేయతతో మనము ప్రభు కొరకు జీవించగలిగితే ఈ సంవత్సరము నువ్వు వేసిన విత్తనం అనే ప్రయత్నము మరి ఏదైనా సరే అది నీకు నూరంతలా ఫలమిస్తుంది. నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమందరూ ఇంతవరకు నాతో మాట్లాడు. నిజమే నాయనా, నిజమే. ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు. చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. అతని విధేయత, అయా అతడు నమ్మకత్వం, అలాగే అతని ప్రార్థన తత్వము ప్రభువా. అదే సమయంలో అయ్యా అతడు నిరీక్షణ కలిగిన వాడిగా మీ సన్నిధిలో ఉన్నాడు. ఈరోజు మేము కూడా 2025 సంవత్సరంలో మేము వర్ధిల్లాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, క్రమక్రమంగా గొప్పవాళ్ళం కావాలంటే మేము కూడా అటు నిరీక్షణ కలిగిన వారంగా మీరు జీవించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మీ కొరకు జీవించే గొప్ప కృపను అనుగ్రహించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వినిపురుకు నడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విధిని శాసించును గాక. ఆమేన్.